నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. లేవియాకాండం 26వ అధ్యాయము 11, 12 వచనాలు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజల యందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు అని. సో ఇది దేవుడు మోషే కాలం నుంచి కూడా చెప్తున్న విషయం. ఆయన సన్నిధి నుంచాడు, వారి మధ్య జీవించాడు. ఇప్పుడు అన్నాడు ఆయన శరీరధారిగా ఇక్కడికి వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 1:23లో ఆయన ఏదండి మనకు తోడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన దేవుని యొక్క ప్రతి లక్షణాన్ని ఆయనలో ఇమిడ్చుకున్నటువంటి వాడు. ఆయన దేవుడే మన మధ్య జీవించినాడు. ఆయనే గుడారం, ఆయనే ఆలయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఈ నా శరీరం అనేటువంటి దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో లేపుతాను అని. సో కాబట్టి ఆయన ప్రజెన్స్లో మనం ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆయనే దేవాలయం, ఆయన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు మన యొద్దకు తెచ్చినారు, ఆయనే దేవుడై ఉన్నాడు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగల్లో ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. చూడండి, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. మన గుడారాల్లో నివసించడానికి వచ్చినటువంటి ప్రభు తన గుడారాన్ని, తన సన్నిధిని, తన ప్రజెన్స్ని సింహాసనపు నీడలో జీవించడానికి మనల్ని ఆహ్వానిస్తూ వారి మీద కప్పును. ఆయన వారితో ఉంటాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడంతో ఇదంతా కూడా స్టార్ట్ అయింది. నోవహు యొక్క ప్రవచనము షేము గుడారాల్లో నివసించడం మాత్రం కాదు, అది సంఘముగా, దేవుని ప్రజలుగా ఆయన సన్నిధిలో జీవించేటువంటి భాగ్యం మనకు దొరికింది. ఒకనొక దిన లిటరల్గా ఆయన మన మధ్య ఉంటాడు. కనుక మనం యెహెజ్కేలులో చదివాం, పరిశుద్ధులై ఉండి